2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సరిహద్దు భద్రతను, సైనిక సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రక్షణ శాఖకు ఈసారి 7,85,000 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది రక్షణ రంగ బడ్జెట్ 6,81,000 కోట్ల రూపాయలు మాత్రమే. దీంతో పోలిస్తే ఈ ఏడాది డిఫెన్స్ బడ్జెట్ సుమారు 15% ఎక్కువ. ఇక ఓవరాల్ కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపుల వాటా సుమారు 14.6%. కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, అత్యాధునిక సాంకేతిక కొనుగోలు కోసం 2,19,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 21.8% ఎక్కువగా పెరిగినట్లు లెక్క. ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి సాధించేందుకు మేక్ ఇన్ ఇండియా మిషన్ కు ప్రాధాన్యం ఇచ్చారు. క్యాపిటల్ బడ్జెట్లో దాదాపు 75% నిధులను దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేసేందుకు కేటాయించారు. ఇక ఇది దేశీయంగా ఉన్న స్టార్టప్లు, ఇతర ఆయుధ తయారీ భాగస్వామ్య కంపెనీలకు తీపి కబురుగా చెప్పొచ్చు. రక్షణ రంగ బడ్జెట్లో విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం 63,733 కోట్లు, నౌకాదళానికి 25,023 కోట్లు, రక్షణ రంగ పెన్షన్లకు 1,71,000 కోట్లు, డిఆర్డీఓ పరిశోధనల కోసం 29,100 కోట్లు, సరిహద్దులో రోడ్ల కోసం 7,394 కోట్లు కేటాయించారు. ఇక రక్షణ రంగంలో ఉపయోగించే విమానాల విడిభాగాలు, ముడి పదార్థాల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కూడా రద్దు చేశారు. దీనివల్ల దేశీయంగా విమానాల తయారీ, నిర్వహణ చౌకగా మారుతుంది. ఐడెక్స్ పథకం ద్వారా రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్లకు భారీగా నిధులు అందుతాయి. Civil and defense aviation. I propose to exempt basic customs duty on components and parts required for the manufacture of civilian training and other aircrafts. It is proposed to exempt basic customs duty on raw materials imported for the manufacture of parts of aircraft to be used in maintenance, repair or overall requirements by units in the defense sector.